నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో జైహో బీసీ మహాసభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీనే అని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ బీసీలకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తపరిచారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరుచుకొని ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఏంటి కార్యక్రమం అందరూ కూడా తెలుసు. గతంలోనే 2018 సంవత్సరంలో కూడా బీసీలందరూ ఐక్యం చేయడానికి ఆ రోజున నారా చంద్రబాబు గారు జేఓ బీసీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అంతకుముందు మన అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేవలం ఓట్లేసే మిషన్ గా ఓటర్ కిందనే ట్రీట్ చేసేవాళ్ళు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించిన తర్వాత దేశ జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకి రాజ్యాధికారం అందించాలని చెప్పి ఒక సదుద్దేశంతో రాజ్యాధికారం అందించడంతో పాటు సామాజికంగా అలానే మన ఆర్థికంగా కూడా బీసీలందరూ ముందుకెళ్లాలని ఒక సదుద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలానే మనందరికీ రిజర్వేషన్ ఆ రోజున ఎప్పుడు లేని విధంగా, భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బీసీలకి 24% రాజకీయంగా ఆ రోజున ఆయన రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలానే చదువులో కానివ్వండి, అలానే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో కానివ్వండి రిజర్వేషన్ కల్పించారు. ఇలా బీసీ వర్గాలకి ఎప్పుడు కూడా అండగా నిలిచిన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా, అంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీ వర్గాలకి, బీసీ సోదరులకు అందరికీ అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలానే బీసీ సోదరులు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా కూడా బీసీలందరూ కూడా ఏ పార్టీకి మొగ్గు చూపుతారంటే కేవలం తెలుగుదేశం పార్టీ వైపే ఎప్పుడు కూడా మొగ్గు చూపేవారు. దీని మీద కన్నుబడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ఎన్నో మాయమాటలు చెప్పారు, మోసం చేశారు. మన బీసీ సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీతో అండగా నిలబడ్డారు. వీళ్ళని ఏ విధంగా కూడా ఈ ఓటు బ్యాంకుని చీల కొట్టాలి, వీళ్ళని మన వైపు ఆకర్షితులు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మాయమాటలు చెప్పి మోసపలికి కొంతమంది మన ఓట్లని చీల్చి గెలిచి అధికారం చేపట్టిన తర్వాత ఏం చేశారయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. బీసీలకి గతంలో తెలుగుదేశం పార్టీ అన్ని తొలగించారు. నారా చంద్రబాబు గారు 24% ఉన్న రిజర్వేషన్ పెంచి 34% చేశారు. అలానే మనకి సప్లై నిధులు కేంద్రం ఇస్తే దానికి మ్యాచింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే కేంద్రం లభిస్తుందో దానికి మ్యాచింగ్ ఫండ్ అంతే డబ్బుని ఖర్చు పెట్టి ఆ రోజున మనం సప్లై నిధుల ద్వారా మన బీసీ కాలనీలో అభివృద్ధి పనులు చేశాము. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కన్నా ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువగా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోని బీసీ ప్రజానికానికి ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క బలహీన వర్గాల సోదరులు కంకణం కట్టుకొని రేపు 2024 జరిగే ఎన్నికల్లో మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, మన పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డిని కుమారుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారిని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణకుమార్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం. 2004 పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిది, 2014 పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిది, 2024 ప్రజలు చెప్తున్నారు. ఇది శాసనం. రెడ్డి దినేష్ రెడ్డి గారిని గెలిపించుకునే బాధ్యత బీసీల మీద మనకుంది. గెలిచిన తర్వాత మన హక్కుల కోసం కూడా మనకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్క బీసీ సోదరులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్ని కూడా భావించకండి. ఇప్పటికే సమయం కాలాతీతమైంది. మీరు వేరే విధంగా అనుకోకండి. వారం వల్ల లేట్ అయింది. ఎవరన్నా వేదిక మీద పిలవకుండా మిమ్మల్ని కిందపరిచేట్టు